అవును బేబక్క మీరు బ్యాక్ టు బ్యాక్ కలిసి చట్టపట్టాలు వేసుకుని వెళ్ళి మళ్ళీ చట్టపట్టాలు వేసుకుని వెనక ముందు ఒకరు వెనక కూడా వచ్చేసారు. ఏంటి అసలు మీకేమనిపించింది? అదే అంటారు ఇప్పుడు కలిసారా బేబక్కని? అయ్యో వచ్చిన కలిసాను. అదేంటంటే మనం వాళ్ళకి నచ్చామనుకోండి, వాళ్ళకి ఆ నచ్చింది మనకి చూపించారనుకోండి, మనకు ఉండాలనిపిస్తుంది. ఎవరింట్లో అయినా, అది బిగ్ బాస్ ఇల్లు అయినా ఎవరి ఇల్లు అయినా, నువ్వు నాకు నచ్చలేదని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు మనకు అనిపించినప్పుడు ఉండలేము. అది అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్కి ఏ రకమైన ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ దే రియలీ లవ్ మీ, నాకు ఏ డౌట్ లేదు. ఒకళ్ళు ఇద్దరు తప్ప, మేబీ మణికంఠ అండ్ సోనియా వీళ్ళిద్దరిని మినహాయిస్తే అందరికీ నేను, ఇంక్లూడింగ్ ఆదిత్య ఊరికే వెనకాల నుంచి ఆయన గేమ్ కోసం పొడుస్తాడు తప్ప అందరికీ నేనంటే ఇష్టం. వెళ్ళేటప్పుడు లిటరల్లీ భుజాలకి ఎత్తుకొని నన్ను తీసుకొచ్చి పంపించారు. నాకు బయట ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఐ డోంట్ బై దట్ పాయింట్. అందరికీ నేనంటే ఇష్టం, దాంట్లో డౌట్ లేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ఇష్టం. నేను ఇంకోటి కూడా అనుకున్నా, పోను ఈ గేమ్ మరింత దరిద్రంగా తయారవుతుంది, పొడుచుకోవడాలు అందరు శత్రువులు అయిపోతారు, ఏ శత్రుత్వం లేకుండా హాయిగా మంచి టైంలోనే బయటకు వచ్చాను రా బాబు అని ఒక ఫీలింగ్ కూడా ఉండింది నాకు. ఓకే, మొత్తానికి మీరు హ్యాపీ వచ్చినందుకు. అయితే శేఖర్ భాష గారు ఇంత హ్యాపీగా ఉండడానికి, అందరినీ హ్యాపీగా ఉంచడానికి మీ మాటలతో పాటలతో అన్నిటితో ఒక ఆర్జేగా ముందు చాలా ఎక్కడ పుట్టారు, అమ్మ నాన్న ఏం చేసేవారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇందాక చెప్పారు కాకినాడ అని, అక్కడే ఏ ఊరు? కాకినాడే ప్రాపర్ అంటే అమ్మ వాళ్ళది, అమ్మ సైడ్ కాకినాడ, నాన్న వాళ్ళది గుదిమెళ్ళ ఇక్కడ ఖమ్మం దగ్గర. ఓకే, అయితే నాన్నగారు ఊరే వస్తుంది అంటారు కదా జనరల్. అది ఖమ్మమే, పేరుకే కాకినాడలో పుట్టారు మీరు. పుట్టింది కాకినాడ కానీ పేరుకి సొంతూరు ఖమ్మం లేకపోతే ఇది గుదిమెళ్ళ అని. కానీ అక్కడ ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి పోవడం తప్ప పెరిగిందంతా ఎక్కువ హైదరాబాదు. మా తాత చెన్నైలో ఉండేవాళ్ళు చాలా రోజులు, మా నాన్న వాళ్ళ నాన్న చెన్నైలో ఐసీఎంఆర్లో డైరెక్టర్గా చేసేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళం చాలు. సో తర్వాత నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి. నా సొంత ఊరు ఏదని అడిగితే ఎవరికి నేను టక్కుమని ఇదేం చిన్నప్పుడు మా సొంత ఊరు ఏదంటే అది అర్థమయ్యేది కాదనమాట, అలా ఉండేది. ఎంతమంది మీరు? ఒక్కడే ప్రస్తుతానికి. అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు లేరు. ఓన్లీ వన్ సన్ ఇంట్లో. అందుకే బాగా ముద్ద. వన్ సన్ ఈజ్ గివింగ్ 10 sons టు ఫ్యామిలీ. అంతే, అంటే వాళ్ళకి టెన్షన్ పెడుతున్నాను. టెన్షన్స్, అదే అర్థమైంది. 10 sons కాదు, టెన్షన్స్. మాకు అర్థమైపోయింది మీది అంతా. అంటే మొన్న జరిగిన ఇష్యూలో టెన్షన్, వాళ్ళకి టెన్షన్స్ ఇచ్చాను. టెన్షన్స్ ఇస్తున్నారు. 10 sons ఇవ్వకపోతే టెన్షన్స్ ఇస్తాను. ఇప్పుడు మీకు ఒక సన్, మా ఆవిడకి ఒక సన్, వన్ సన్ ఇచ్చాను. వన్ సన్ తో పాటు మా ఆవిడకి టెన్షన్ కూడా ఇచ్చారు. టెన్షన్ కూడా ఇచ్చారు. కానీ ఆ వన్ సన్ చాలండి, మొత్తం యూనివర్సల్ అంతా మిమ్మల్ని చాలా బాగా. నిజంగా అంటే సరే అంతకు ముందు కూతురు, బట్ వీడు మాత్రం దాన్ని ఏమంటారు కారణ జన్ముడో లేకపోతే హిస్టారిక్ గా నాగార్జున గారు అనౌన్స్ చేశారు. అలా పుట్టాడు, రెండో రోజు నాన్న బయటికి రా అన్నాడు. అంతేనా? ఇలా కాల్ పెట్టాడు, వెంటనే నాన్న నువ్వు లేకుండా నేను ఇక్కడ రా అని చెప్పి ఇంటికి వచ్చాడు. బట్ అది ఐ డోంట్ కాల్ ఇట్ ఎలిమినేషన్, ఐ కాల్ ఇట్ ఎలివేషన్. ఎలివేషన్, yes. బాగుంది, మంచి బాగుంది. ఎలిమినేషన్ కాదు, ఎలివేటెడ్. కాబట్టి నాకు నా కొడుకు వచ్చి నన్ను ఎలివేట్ చేశాడు అన్ని విధాలుగా. పోన్లేండి, ఏదైనా కానీ మొత్తానికి మీకు ఆనందాన్ని ఇచ్చాడు. అంటే అదృష్టపుత్రుడు ఒక విధంగా, అంతేనా? మీరు అనుకున్నది అయింది కదా. పాప ఉంది ముందు, ఇప్పుడు బాబు. ఓ హ్యాపీ కదా, ఇప్పుడు హ్యాపీ. ఒక బాబు ఒక పాప. మా ఆవిడ తెగ ముక్కులు మొక్కేసిందట, బాబు కొడుకే పుట్టాలి సరే అని చెప్పి. ఏం మొక్కేవే, నన్ను ఎక్కడెక్కడ పుల్ల దండాలు పెట్టిస్తావే అని అడిగా. అంటే ఏం లేదు, ఒక తిరుపతి మాత్రమే. ఓకే, పుల్ల దండాలు కూడా అయితే తిరుపతి వెళ్ళాలైతే ఇప్పుడు ఉంది అనమాట మనకి. లేదు అమ్మో, లేదా స్వామికి. సో ఏంటి లవ్ స్టోరీలు ఏంటి మీ గురించి? బాగా అప్పుడు విన్నాను కదా నేను, అవన్నీ మరి తప్పదు. లవ్ స్టోరీలు మిమ్మల్ని ఎవరు లవ్ చేశారు? మీరే లవ్ చేశారా కాలేజ్ టైంలో? అంత సీన్ లేదు మనకి. మనం అంతా చాలా బాగున్నారు అప్పుడు. ఈ హెయిర్ గా మీ ఫోటో చూసారు. బాయ్స్ అంతా చిన్నప్పటి నుంచి బాయ్స్ స్కూల్స్, బాయ్స్ కాలేజీలు. ఇంతేనా? సన్నగానే ఉండేవాళ్ళం. ఇంజనీరింగ్ అయిపోయి, ఇంజనీరింగ్ లో కూడా అసలు ఒక అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు. కుళ్ళజోకులు ఫ్రెండ్స్ చేసుకున్నావా? అంతా అబ్బాయి బ్యాచ్ మాదంతా. అది అందులోనూ కర్ణాటకలో చదువుకున్న ఇంజనీరింగ్ కాబట్టి అక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళు కలిసి కూర్చునేవాళ్ళం. సో ఏ రోజు ఒక అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు. కోవిడ్ డే కాలేజ్ మాత్రం. తర్వాత ఎందుకంటే మీ మీద అంతంత రూమర్లు ఉండండి, బాగానే ఉంటాయి. ఇటు జీవితంలో చేయలేకపోయినా కనీసం రూమర్లు అయినా ఉండమండి. అదే చెప్పారు. అంటే ఆ సినిమాలో సెకండ్ సెటప్, ఆ ఊహ ఎంత బాగుంటుంది అన్నట్టు, మనకి లేకపోయినా జనాలు ఊహించుకునే ఊహల్లో అయినా ఉంటాయి వాళ్ళకి. కాదు, అమ్మాయిలు కొట్టుకునేంత శేఖర్ భాష ఏముంది? కొట్టి ఎవరు కొట్టుకున్నారండి? అప్పుడు
ఏదో అయింది కదా, అబ్బాయి ఎవరో వచ్చి మధ్యలో మాట్లాడాడు కదా, మా అక్కను ఇలా చేసావు అలా చేసావని. అయ్యో అదంతా అసలు మీరు బాధపడ్డారు కదా, అసలు అసలు అది మీకు తెలిసే ఉంటుంది. వాడు ఇంత పిల్లోడు అప్పట్లో, కానీ ఒక 10th క్లాస్ కూడా ఉన్నారు వాడు. వాడికి వాడి మెదడులో కాస్త విషయం నింపి తీసుకొచ్చారు పాపం వాడికి ఏం తెలియకుండానే. సో అంటే నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవంతా కూడా ఆర్జేయింగ్ చేస్తున్నప్పుడే స్టార్ట్ అయింది. సో చాలామంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు, అప్రోచ్ అయ్యేవారు, మీరు అందరికీ హెల్ప్ చేసేస్తారు పాపం. అలాగే హెల్ప్కి వెళ్ళి మధ్య ఇరుక్కున్నారు. సో అలా అందులో కొంతమంది ప్రపోజ్ చేసేవాళ్ళు ఉంటారు. మనం ముందుగానే సెన్సిటివ్, సో అలా ఏదో ముళ్ళ మీద పడ్డ గుడ్డలాగా అలా లాక్కునేవాడు అంతే. ఏంటండి ఎలా పడేస్తారు మీరు అమ్మాయిలు? అంత సీన్ లేదు, అంత టాలెంట్ లేదు అస్సలు. మరి అందరూ పడిపోతున్నారు. పడిపోవడం కాదు, అంత టాలెంట్ లేదు. కాకపోతే కొన్ని వివాదాల్లోకి వెళ్ళారు కాబట్టి, అంటే ఆ అమ్మాయి తీసుకొచ్చింది లావణ్య కొన్ని ముందుకు తీసుకొచ్చి నా ముందు కూర్చొని నా ప్రక్కన కూర్చొని మీరు కూడా కూర్చొని ఆ రోజు ఆమెతో మాట్లాడిన తర్వాత మీతో కూడా క్లారిటీ వచ్చాక మీ గురించి నాకు ఆ రోజు అర్థమైంది. సో మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యాను, సారీ అండి, అది నేను తప్పు చేయకుండా జరిగిపోయింది, ఆమె లేదు ఇప్పుడు మన మధ్య, మనం ఆమె మాట్లాడొద్దు అన్నారు. సో అక్కడతో అంటే ప్రతి మనిషి లైఫ్లో చాలా జరుగుతాయి, అవన్నీ మనం తెలిసో తెలియకో జరుగుతాయి. కానీ ఆ అమ్మాయి సాధించడం, కానీ ఒకటి నా జీవితంలో నేను చేయని పని చేయలేని పని ఏంటంటే, ఒకటి నా మంచితనం అనుకోండి, లేకపోతే టాలెంట్ లేని వేస్ట్ గాడు అనుకోండి, ఏ రోజు కూడా ఒక అమ్మాయి ఎంబడపడి నాకు నువ్వు నచ్చావు, నాకు నువ్వు కావాలి అని ఎంబడపడి తిరగడం కానీ ఏ రోజు కూడా చేయలేదు. అది ధైర్యం లేదు బేసికల్ ఫస్ట్ పాయింట్ నాకు. సో ఏదైనా వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి మనతో మీరంటే ఇష్టం అని చెప్పి ఇలా ఉన్నప్పుడు మూవ్ అయ్యాను తప్ప ఏ రోజు నా అంత ధైర్యం లేదు. నాకు ఎలా ఉంటుందంటే భయం వేస్తుంది, అమ్మో చెప్పు తీసుకొడితే తిరిగితే. లవ్ మ్యారేజ్ అని ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఆవిడ మిమ్మల్ని లవ్ చేశారా, మీరు ఆమె లవ్ చేశారు? పాయింట్ అంటే నాకు ఇష్టమైన కూడా చెప్పే ధైర్యం ఉండదు బేసికల్లీ ఎవరికి, అందుకే మీరు కామ్గా ఉన్నారా? మెల్లగా అలా. లావణ్య మిమ్మల్ని కొట్టింది కదా ఒక ఛానల్, కొట్టడం అంటే ఏదో ఇసిరింది, కొట్టడం అంటే కొట్టడం ట్రై చేసింది, తర్వాత కూడా దాడికి చేశారు ఒక ఛానల్లో, ఫట తలుపు తీయండిరా ఇదిరా అని పెద్ద న్యూసెన్స్ చేశారు, పెద్ద గొడవ అక్కడ ఛానల్ ముందు. సో మీరు అంటే మీకు బాగా కోపం వచ్చిందా, లేకపోతే శాంతం అని అట్లా కొంచెం ఉన్నారా, అరిచారు మీరు కూడా? మీ ఫీల్ ఏంటి అసలు ఆ టైంలో ఆ రోజు మీరు? అంటే ఇప్పుడు ఆమె కావాలని చేస్తుందని మీకు అర్థమైందా? కావాలని కాదు, ఆ మనిషి ఆల్రెడీ ఇంతకుముందు మనం రికార్డ్స్ విన్నాం కదా, అమ్మాయి భాష ఇది, అమ్మాయి సంస్కారం అది అని మనకు అర్థమైంది. అలానే ఇంట్లో వాళ్ళ మీద తిరిగితే ఊరుకోం కదా. సో నేను ఇవ్వాల్సింది ఇచ్చాను గట్టిగా. మీ ఫ్యాన్ బేస్ మరి ఏ విధంగా ఉండింది, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు? మీకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది కదా, బట్ దాన్ని ఏమంటారంటే రవితేజకి వచ్చినట్టుగా కొంచెం లేట్గా వచ్చింది, లేటెస్ట్గా వచ్చింది. సో బిగ్ బాస్ మీకు మంచిగా చేస్తుందంటారా? ఇప్పుడు బయట అవకాశాలు వస్తాయంటారా? నేను ఇప్పుడు అవకాశాల కోసం ఆలోచించలేదు, ఎందుకంటే నా జాబ్ నాకు ఉంటుంది. పోయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే నేను ఎఫ్ఎంలో ఆర్జింగ్ చేసుకుంటాను, ఎవరన్నా పిలిస్తే అన్న ఉంటే చేసేస్తాను. అంతకుమించి నాకు ఇది కావాలి అని ఏ రోజు కోరుకోను. మీరు ఇచ్చిన భగవద్గీత చెప్పేది కూడా అదే, ఏది కోరుకోను, వచ్చింది ఏదైనా సరే సంతోషం, అదే నా. మరి మీరు ఇప్పుడు సినిమాల్లో హీరోగా ప్రయత్నం చేస్తారా? అంత సీన్ అంటే వస్తే రావచ్చు, అంటే ఎవరైనా సైడ్ మంచి క్యారెక్టర్ రోల్, సపోర్టింగ్ రోల్ చేస్తారా? సినిమాలు చేశారా ఇంతకుముందు? నాకు సినిమా తీయాలని కోరిక, నాకు ఒక ప్రొడ్యూస్ కాదు డైరెక్షన్, సినిమా కథ రాసి పెట్టుకున్నాను, అది చేద్దామనే కోరిక. దాన్ని చూద్దాం. ఇప్పుడు దీనివల్ల ఎవరైనా సరే నన్ను నమ్మి ఏదన్నా పెట్టడానికి వస్తే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. సినిమా స్టార్ట్ చేస్తారు అయితే? ఓ తప్పకుండా కొంతమంది క్యారెక్టర్స్ ఇవ్వాలి మీరు అందులో. తప్పకుండా. మీరు ఎక్కడ ఫిట్ అవుతారని వెంటనే నేను ఆలోచిస్తున్నాను. అప్పుడే నేను వచ్చేసాను ఫ్రేమ్ లోకి, నేను వచ్చాను ఫ్రేమ్ లోకి.